ఆ అమ్మాయి యొక్క మైనర్ అనే కారణంగా ఉన్నవి లేనివి కేసులను సృష్టించి నా క్లయింట్ చంద్రశేఖర్ మీద పెట్టారు యువర్ ఆనర్. దిస్ ఇస్ అ గ్రోస్ మిస్యూజ్ ఆఫ్ పాక్సో యాక్ట్. ఈ ఇన్సిడెంట్ మొత్తంలో చందు చేసిన క్రైమ్ ఏదైనా ఉందంటే తను లవ్ చేసిన అమ్మాయి పిలిచిందని రూమ్ లోకి వెళ్లడమే యువర్ ఆనర్. ఆ తర్వాత ఇదంత పెద్ద కేసు అవుతుందనే విషయం కూడా తెలియదు యువర్ ఆనర్. చందు ఒక్కడికే కాదు యువర్ ఆనర్. ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిని ప్రేమిస్తే ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ఇవాళ రేపు డిగ్రీయో బీటెక్ చదివే ఎంతమంది కుర్రాళ్ళకి ఐడియా ఉంటుంది యువర్ ఆనర్. స్కూల్లో చెప్పరు, కాలేజ్ లో చెప్పరు, ఇంట్లో చెప్పరు, టీవీలో చెప్పరు. లా అండ్ ఆర్డర్ అంటే అదేదో లాయర్లు పోలీసులు చూసుకునే మ్యాటర్ మనకెందుకని కొట్టి పారేస్తారు. అసలు వాళ్ళ కోసం చేసిన చట్టం వాళ్ళకే తెలియకపోతే ఎలా యువర్ ఆనర్? తప్పు చేస్తే శిక్షించడం కంటే ముందు అసలు ఏది తప్పు చెప్పాలి కదా యువర్ ఆనర్. మన దేశంలో చదువుతో పాటు చట్టం కూడా నేర్పించాలి యువర్ ఆనర్. నన్ను అడిగితే చదువు రాకపోయినా చట్టం మాత్రం తెలియాలి యువర్ ఆనర్.